హలో స్టూడెంట్స్. సో గైస్, ఈ వీడియోలో మనము యాక్చువల్లీ వీనెట్ పీరింగ్ గురించి తెలుసుకుందాము. రైట్ గైస్, స్టూడెంట్స్ అంటే ఎలా అంటే లాస్ట్ వీడియోలో వీనెట్స్, లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్లో వర్చువల్ నెట్వర్క్ అంటే ఏమి, సబ్నెట్స్ అంటే ఏమి, రైట్, అండ్ సైడర్, ఓకే, ఇవన్నీ చూసాం. కరెక్ట్. వీనెట్ పీరింగ్ గురించి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద కేస్ హియర్ ఈస్, మీరు స్క్రీన్ చూసినట్లయితే, రైట్, ఇది ఒక వర్చువల్ నెట్వర్క్, దీంట్లో సబ్నెట్ 1 సబ్నెట్ 2 ఉంది. ఇది ఒక వర్చువల్ నెట్వర్క్, దీంట్లో సబ్నెట్ 1 సబ్నెట్ 2 ఉంది. మీరు బాగా ఇక్కడ గమనించాల్సింది రేంజ్ సైడర్ ఎలా ఉంది. 10.0.0.0/16 వీనెట్ నెట్వర్క్ ఇది, 10.1.0.0/16 వీనెట్ నెట్వర్క్ ఇది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అంటే, ఒక వీనెట్ లోపల ఇప్పుడు ఈ సబ్నెట్ 1 సబ్నెట్ 2 ఉంది ఈ వీనెట్లో, వర్చువల్ నెట్వర్క్ 1లో. ఈ సబ్నెట్లో ఉండే రిసోర్సెస్ వీనెట్ 1లో సబ్నెట్ 1లో ఉండే రిసోర్సెస్ వీనెట్ 1లో సబ్నెట్ 2లో ఉండే రిసోర్సెస్తో విత్ నో ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్స్ మాట్లాడుకుంటాయి అనమాట. ఓకే, బట్ ద థింగ్ ఈస్ వెన్ మనం వచ్చేసి ఇప్పుడు వీనెట్ 2కి వస్తాం స్టూడెంట్స్. ఓకే, సో వీనెట్ 2లో సబ్నెట్ 1 సబ్నెట్ 2 ఉంది. వీనెట్ 2లో సబ్నెట్ 1లో ఉండే రిసోర్సెస్ వీనెట్ 2లో సబ్నెట్ 2లో ఉండే రిసోర్సెస్తో మాట్లాడచ్చు, రైట్. కానీ అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వర్చువల్ నెట్వర్క్లో ఉండే మల్టిపుల్ సబ్నెట్స్ విత్ నో ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్స్ మాట్లాడుకోవచ్చు. కానీ మనకి ఇన్ కేస్, ఓకే, వర్చువల్ నెట్వర్క్ 1లో ఉండే సబ్నెట్లో ఉండే రిసోర్సెస్, ఓకే, వర్చువల్ నెట్వర్క్ 2లో సబ్నెట్లో ఉండే రిసోర్సెస్తో మాట్లాడేయాలి అంటే యూజువల్లీ కాదు. ఎందుకంటే వీనెట్ అంటేనే ఐసోలేషన్, ప్రైవేట్ నెట్వర్క్ గైస్. సో ఈ కేసులో మనం ఏం చేయాలి అనేది బేసికలీ క్వశ్చన్, రైట్. సో ఏం చేయాలి అంటే యూజువల్లీ వీనెట్ పీరింగ్ చేయాలి. పీరింగ్ అంటే ఏమంటే ఎనేబులింగ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ మల్టిపుల్ వీనెట్స్. ఓకే, సో వీనెట్ 1 వీనెట్ 2 ఈ రెండు డిఫరెంట్ వీనెట్స్ మధ్యన కమ్యూనికేషన్ని ఎనేబుల్ చేయడం. సో దాన్ని వీనెట్ పీరింగ్ అంటారు. అంటే ప్రైవేట్ కమ్యూనికేషన్ అంటే చూస్తే ఇంటర్నెట్ వాడకుండా మైక్రోసాఫ్ట్ బ్యాక్ బోన్ నెట్వర్క్, అంటే ఇది ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ కాకుండా ఇంటర్నల్ విత్ ఇన్ మైక్రోసాఫ్ట్ నెట్వర్క్లో ఉంటుంది. సో ఇలా దాని అర్థం వచ్చి వర్చువల్ నెట్వర్క్ 1లో ఉండే ఎనీ సబ్నెట్ రిసోర్సెస్ వీనెట్ 2లో ఉండే ఎనీ సబ్నెట్ రిసోర్సెస్తో మాట్లాడాలంటే ఈ రెండింటిని పీర్ చేయాలి. ఓకే, ఫైన్ గైస్. సో ఎలా చేయాలనేది మనం ఒకసారి చూస్తాము. క్లియర్. సో ఎలా చేయాలంటే మీరు వర్చువల్ నెట్వర్క్ని సర్చ్ చేసి ఎనీ నెట్వర్క్కి వెళ్ళండి, రైట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీనెట్ సెంట్రల్ ఇండియా 1 ఒకటి గుర్తుపెట్టుకోండి, దాని గురించి డీటెయిల్ చేస్తాను నేను. ఏంటి అంటే ఈ అడ్రస్ స్పేసెస్ అంటే ఈ సైడర్స్ ఉన్నాయి కదా, సైడర్ ద్వారా ఐపీ అడ్రస్ని డిఫైన్ చేస్తాం. ఈ నెట్వర్క్ 10.0.0.0/16 ఉంది, ఇక్కడ 10.1.0.0/16 ఉంది. ఈ నెట్వర్క్ వేరే వేరేగానే ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ 10.0.0.16 ఉండకూడదు, అప్పుడు వీనెట్ అడ్రస్ రేంజ్ ఒకటే అవుతుంది కదా, రైట్. నెక్స్ట్ సబ్నెట్లో కూడా 10.0.1.0/24 ఉంది. ఇక్కడ చూడండి, ఈ నెట్వర్క్ ఇది కాబట్టి 10.1.0.0 కాబట్టి 10.1.1.0/24 సబ్నెట్ 1 అయింది. అంటే ఈ ఐపీ అడ్రసెస్ స్పేస్ అంటే అడ్రస్ స్పేసెస్ అంటాం దీన్ని, రైట్, సైడర్స్ నోటేషన్ ద్వారా చెప్పిన దాన్ని, కరెక్ట్. సో ఇవి డిఫరెంట్ ఐపీ రేంజెస్ ఉంటేనే పీర్ అవుతాయి. క్లియర్, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ నెట్వర్క్ ఇండియాని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ అండర్లో మీరు ఒకవేళ సర్చ్ చేసినట్లయితే పీరింగ్స్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ యాడ్ అని ఇచ్చి ఇప్పుడు సింపుల్ పీరింగ్ లింక్ ఇచ్చి మేబీ పీరింగ్ లింక్ 1 సంథింగ్, రైట్, సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఫైన్. ప్రతి రిసోర్స్కి ఐడి ఉంటుంది, ఐడి కూడా మనం తీసుకోవచ్చు, దీని గురించి డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు వర్చువల్ నెట్వర్క్ సెంట్రల్ ఇండియాని
వర్చువల్ నెట్వర్క్ సెంట్రల్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ 1కి పీర్ చేయాలంటే ఇలా ఇచ్చి జస్ట్ సింప్లీ లైక్ దట్ యూ కెన్ గో ఆన్ యాడ్ కమ్యూనికేషన్ రైట్, యాడ్ ఎనేబుల్ పీరింగ్. ఓకే, సో దీంట్లో చూడండి ఇవన్నీ రూల్స్ ఉన్నాయి, స్ట్రైట్ ఫార్వర్డ్ రూల్స్, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అలో వీనెట్ సెంట్రల్ ఇండియా 1 టు యాక్సెస్ వీనెట్ టు సెంట్రల్ ఇండియా, అలో వీనెట్ సెంట్రల్ ఇండియా 1 టు రిసీవ్ ఫార్వర్డెడ్ ట్రాఫిక్ ఫ్రమ్ వీనెట్ సెంట్రల్ ఇండియా. అంటే ఇవి పీర్ చేస్తాం, కానీ ఎలాంటి రూల్స్ అంటే వీనెట్ 1 నుంచి వచ్చే ట్రాఫిక్ని వీనెట్ 2 తీసుకోవాలి లేదా, ఆస్పద డయాగ్రామ్ చూస్తే ఇక్కడ నుంచి వచ్చే ట్రాఫిక్ని తీసుకోవాలా లేదా, ఇక్కడ నుంచి వచ్చేది ఇట్లా తీసుకోవాలా, ఇట్లాంటి రూల్సే చెప్తున్నాం అంతే. ఓకే, క్లియర్ రైట్ ఎవ్రీబడి. సో హియర్ సో లోకల్ వర్చువల్ నెట్వర్క్ సమ్మరీ, పీరింగ్ లింక్ నేమ్, ఇక్కడేమనుంది రిమోట్ వర్చువల్ నెట్వర్క్ సమ్మరీ. ఓకే, a remote virtual network summary, right? Virtual network pair enables you to seamlessly connect 2 or more virtual networks in Azure. This allow resources in either virtual network to directly connect and communicate with the resources in the paired virtual network, right? దీనికి ఒక రిమోట్ వర్చువల్ నెట్వర్క్ సమ్మరీ అంటే ఏంది అంటే పీరింగ్ లింక్ నేమ్, మనము వీనెట్ సెంట్రల్ ఇండియా నుంచి రిమోట్ అంటే ఈ వర్చువల్ నెట్వర్క్ సెంట్రల్ ఇండియా 1కి పీర్ చేస్తున్నాం, దట్స్ ఓకే. ఇక్కడ చూస్తే లోకల్, దీనికి ఒక నేమ్ ఇస్తాం, పీరింగ్ లింక్ లోకల్ సంథింగ్. ఓకే ఓకే రైట్. సో ఇది లోకల్ వర్చువల్ నెట్వర్క్ సమ్మరీ, రైట్. సో అంటే లోకల్ వర్చువల్ నెట్వర్క్ సమ్మరీ ఇప్పుడుండే వీనెట్ అంటే వీనెట్ సెంట్రల్ ఇండియా అని తీసుకుంటే ఆ వీనెట్ కన్సిడరేషన్. ఇక్కడి నుంచి రిమోట్ అంటే ఏంది, ఏ వీనెట్ కనెక్ట్ అవ్వాలి, టార్గెట్ వీనెట్. ఇక్కడ లోకల్ అనేది సోర్స్ వీనెట్. ఓకే, సో సోర్స్ వీనెట్ వీనెట్ సెంట్రల్ ఇండియా మంది, టార్గెట్ వీనెట్ వచ్చి వీనెట్ సెంట్రల్ ఇండియా 1 మన కేసులో. సో జస్ట్ క్లిక్ ఆన్ యాడ్, ఇట్లా చేస్తే ఇట్ విల్ బి పెయిడ్. ఓకే, సో కీప్ ఇన్ మైండ్ ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ క్లౌడ్లో వస్తూ ఉంటాయి చాలా, రైట్. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఉంది, ఎనీవేస్ ఇది పబ్లిక్ ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అయ్యే వినెట్, కానీ ఇక్కడ బ్యాక్ ఎండ్ ఉంది వినెట్ 2లో. ఇన్ దిస్ కేస్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఒకటే వీనెట్ 2తో మాట్లాడాలి, ఎందుకంటే బ్యాక్ ఎండ్ ఉంది కాబట్టి, పబ్లిక్ ఇంటర్నెట్ కాకుండా. సో ఇంటర్నల్ మైక్రోసాఫ్ట్ బ్యాక్ బోన్ నెట్వర్క్ని వాడి ప్రైవేట్ కమ్యూనికేషన్ ఎనేబుల్ చేయాలంటే సో మనం వీనెట్ పేరింగ్కి వెళ్ళాలి. క్లియర్? ఆల్ రైట్ గైస్, సో ఇది అన్నమాట. ఓకే, క్లియర్? యా, థ్యాంక్ యూ.